తలచినంతనే తన్మయత్వము కలిగి తీపి నొందించు పీయూష తెలుగు భాష చదివినంతనే మదిలోన సుధల గురియు దివ్య కావ్య సమ్మున్మేష తెలుగు భాష అంటూ ఈ పద్యాన్ని రచించినటువంటి రచయిత ఎవరు? ఈ పద్యాన్ని రచించింది విశ్వనాథ సత్యనారాయణ గారు. తలవగానే తన్మయత్వాన్ని పొంది తీపి పొందించి అమృతం వంటిదని తెలుగు భాష గురించి ఎంతో గొప్పగా వివరించడం జరిగింది. ఇది మనకు వచ్చేసి పాఠాంత పద్యంలో భాగంగా ఇవ్వడం జరిగింది. 8th క్లాస్ తెలుగు 144 పేజ్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒక లైక్ కూడా చేయండి. డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ కూడా చేయడానికి మరి మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఎంతో మోటివ్గా ఉంటుంది. అలాగే 1 to 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఏదైనా ఒకవేళ డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.